TV10 Network. Breaking news, exclusive update from Yadadri district. చెప్పాలి కాంగ్రెస్ దొంగ ప్రభుత్వం ఎంత చెప్పాలి. మళ్ళీ ఒకసారి శేఖరన్ వస్తాడు, ఇంటింటికి తిరుగుతాడు, ఇంకా పర్సనల్ గా ఎవరికైనా ఇట్లా ఉంటే కూడా మాట్లాడుతూ చెప్తాడు, అన్ని చేస్తాడు. అందరికీ ధన్యవాదాలు. మొత్తం ఓట్లు అయిపోతాయి. అదే విధంగా గుత్తా సుఖేంద్రతో కొట్లాడి శ్మశాన వాటిక ప్రహారీ కూడా ఇవ్వడంలో నా పాత్ర ఉంది. తీసుకొచ్చి లెటర్ పెట్టి తీసుకొని వచ్చాం. తర్వాత నీళ్ళ ట్యాంకు సిపిఎం పార్టీ మధు అని హైదరాబాద్ ఉంటే ఆయన నిధులు తీసుకొచ్చి ఆ రోజు ట్యాంకర్ కష్టం ఉంటే బంగారు మైసమ్మ గుడి కాడ ఒక వాటర్ ట్యాంకు చేయడం జరిగింది. అదేవిధంగా ఒడ్ల బాగా వెనుక కూడా ఆ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు అవన్నీ చేసి ఒక బోర్లు పెద్ద బోర్లు వేయించి మీ దాకా నల్లాలు వచ్చినాయంటే ఆ రోజు కమ్యూనిస్టులు చేసిన పోరాట ఫలితమే. కమ్యూనిస్టులు ఎప్పుడు ప్రజలకు ఏ కష్టం ఉందో అది చేస్తారు. హాస్పిటల్లో మీకు ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయొచ్చు, తహసీల్దార్ ఆఫీస్లో ఉంటే చేయొచ్చు. పెన్షన్స్ రాకపోతే మీ అందరికి తీసుకుపోయి పెన్షన్ ఇవ్వడం ఉంటుంది. ఇల్లు లేని వాళ్ళకి అందరికి కూడా ఈరోజు సింగన్నగూడెంలో మీరు పోయి చూడండి, 600 మందికి ఇండ్లు వచ్చినాయి. అది సిపిఎం పోరాట ఫలితమే. పేదోళ్ళకి అందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియాలి, ఇల్లు ఒకవేళ జాగా ఉంటే రుణాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పోరాడుతూనే ఉంది. ఇప్పుడు ఈ వార్డులు తిరుగుతున్న సందర్భంగా చాలా విషయాలు నాకు ముందుకు వచ్చినాయి. డ్రైనేజ్ ఆ వెనక సైడ్ మొత్తం డ్రైనేజ్ ప్రాబ్లం కూడా కనబడ్డది. ఈ వెనకకు కూడా రోడ్ వేసారు, అదొక డ్రైనేజ్. అంటే ఒకటేసారి అన్ని పనులు చేయలేరు కాబట్టి గత వాళ్ళు కొన్ని 90% అట్లా చేసారు, ఇంకో 10-15% ఉంది. అవన్నీ చేస్తాను. అదేవిధంగా ఇక్కడ ఎస్సీ కాలనీకి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కూడా కృషి చేస్తాం. అదేవిధంగా మీకు మహిళా భవన్ కూడా ఏర్పాటు చేయిస్తాము ఇక్కడ. ఎందుకంటే అది ఈ మహిళా భవన్ పెట్టి మీరంతా చదువుకోవాలి. చదువు లేకపోతే మనకు చాలా కష్టమవుతుంది. మీరంతా మీ పిల్లలంతా చదివించాలి. ఎందుకంటే ఈ వాటిలో వేరే రాష్ట్రం లెక్క ఎక్కడో భ్రూణ హత్యలు జరుగుతాయి, అమ్మాయి పుడితే చంపేస్తాం. కానీ మన దగ్గర 738 మంది మగోళ్ళ కన్నా ఆడవాళ్ళే ఎక్కువ. చాలామంది లేడీస్. అంటే ఇక్కడ మనము లేడీస్ అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే తీరుగా చూసుకుంటాము. మీది ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యను పరిష్కరించడానికి నేను కృషి చేస్తా. 30 ఏళ్ళ నుంచి నేను జర్నలిజంలో ఉన్నా. ప్రతి సమస్య మీద ఎక్కడ సమస్య ఉంటే పేపర్లో రాసి అది అధికార దృష్టికి తీసుకుపోయి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నా. నేను ఇక్కడనే ఉంటుంది, దీని వెనుకడే. కొంతమంది అనుకుంటారు నేను అక్కడ ఆయన ఇక్కడ వచ్చి, లేదు, నేను పుట్టి పెరిగి అంతా మేము ఈ ఏరియాలోనే ఉన్నాము. కొంతమంది ప్రచారం చేస్తుంటారు, ఎప్పుడైనా వచ్చిందా ఎప్పుడైనా. నేను చాలా సార్లు వచ్చినా, చనిపోతే ఖచ్చితంగా వస్తా, బతుకుతే వస్తా, పుడితే వస్తా. ఎవరు పిలిచినా పిలవకపోయినా అక్కడ సమస్య ఉందంటే ఖచ్చితంగా వచ్చి మీ సమస్యల పరిష్కారం కోసమే కృషి చేస్తా. ఎమ్మెల్యే గారు మేము అడగంగానే సిపిఎం పార్టీ అడగంగానే వివేక మీకు నిలబడు, మేమంతా మద్దతు ఇస్తామన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీరందరూ కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో మాటలు చెప్తారు, రకరకాల మాటలు చెప్తారు. ఈ కొట్లాటలు కేసులు ఉంటే పోలీస్ స్టేషన్ పోయి నేను విడిపిస్తే తప్ప నేను కొట్లాడాను, కొట్లాడినట్టు కూడా ఆపేస్తాను. కొట్లాడొద్దని కూడా చెప్తా. పంచాయతీలు వద్దు, కొట్లాటలు వద్దు, వివాదాలు జరగొద్దు. మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. ఎక్కడన్నా కోపతాపాలు వచ్చినప్పుడు మనము కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఈ విద్యార్థులంతా కూడా అటంతా తిరిగి అంత ప్రాబ్లమ్స్, ఉద్యోగాలు రావు, ఏది రాదు. అందుగురించి మీరు అందరూ కూడా ఈసారి గెలిపించి సిపిఎం పార్టీకి గెలిపించి వార్డుని అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాను.